హాయ్ అండి. ఈ వీడియోలో నేను బ్లౌజ్ పీస్ తోటి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. నార్మల్‌గా ఎలాంటి ప్రింట్ అంటే మొత్తం ఒకేలాగా ఉన్నప్పుడు ఏందంటే ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనకి బాడీకి ఎంత కావాలో అంత తీసుకొని హాఫ్ వచ్చి బాడీకి వేసుకుంటాం. ఇంకొక హాఫ్ వచ్చి హ్యాండ్స్‌కి తీసుకోవచ్చు. అయితే దీన్నైతే నేను అలా కట్ చేయట్లేదు చూడండి. ఇదొచ్చేసి ఏంటంటే ఒక సైడ్ ఇలా ప్రింట్ వచ్చింది కదా! సో, దానికోసం అని చెప్పి అలా కట్ చేయకుండా ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఓకే. అంచులు వచ్చి ఇటువైపు ఉన్నాయి. ప్రింట్ ఉంది కదా అటువైపు. ఇప్పుడు 1 ఇయర్ లోపు పిల్లలకనమాట నేను చెప్పే కొలతలు. కింద నుంచి 14 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చాలు సరిపోతుంది. 14 ఇంచెస్ కూడా పొడవే అనమాట వాళ్ళకి. 1 ఇయర్ లోపు పిల్లలకి అంటే 7 మంత్స్, 8 మంత్స్ ఇలా ఈ ఏజ్ పిల్లలకి అయితే ఇది సరిపోతుంది. అర్థమవుతుంది కదా ఇక్కడికి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నా. అంటే ఇది ఒకటి ఫ్రంట్‌కి, ఇంకొకటి వచ్చి బ్యాక్ అనమాట. 2 పీస్‌లు ఉన్నాయి చూసారు కదా! ఈ విధంగా. ప్రింట్ వచ్చుండేది మనం ఫ్రంట్ వైపు వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఈ క్లాత్ మిగిలింది కదా! దీంట్లోంచి బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇలా వేసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి బాడీకి వస్తుందా రాదా అని చెప్పి. అంటే 4 ఫోల్డింగ్స్ వేయాలి మర్చిపోయాను. 2 ఫోల్డింగ్స్ వేసాను ఇలా. 2 వేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం మనకి ఎన్నొచ్చింది 4 అనమాట. ఫుల్గా వేసుకోకుండా కొంచెం ఇది క్లాత్ మనకి ఎక్కువ లేదు కదా, బ్లౌజ్ పీసే ఉంది కాబట్టి ఇలా 4 మడతలు వేసుకున్నా కదండి. ఇప్పుడు బాడీ యొక్క పొడవు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నా. అర్థమవుతుంది కదా. పైనుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. అయితే ఇక్కడ వెడల్పు ఇంత అవసరం లేదు మనకి 1 ఇయర్ లోపు వాళ్ళకి. అదే 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ఒక 2 ఇయర్స్ అనుకోండి, పొడవు 10 ఇంచెస్, వెడల్పు వచ్చి 5 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. మొత్తం 7 ఇంచెస్ అనమాట వెడల్పు. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్కు వచ్చేసి 1.5 ఇంచు, అలాగే షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచు. అదే 1 ఇయర్ తర్వాత పిల్లలకి ఏంటంటే నెక్ 1.5 తీసుకోవచ్చు, షోల్డర్ కూడా 2 తీసుకోవచ్చు. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 3.5 దాకా తీసుకోవచ్చు. ఇది నేను 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను నెక్ అనేది. అలాగే బాడీ యొక్క పొడవు మాత్రం 10 ఇంచెస్ తీసుకోవాలి 1 ఇయర్ తర్వాత పిల్లలకి. ఇది 1 ఇయర్ లోపు పిల్లలు కాబట్టి 8 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ డౌన్, చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. అదే 1 ఇయర్ తర్వాత పిల్లలకి అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకి అనుకోండి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ సమానంగా కట్ చేసుకుంటున్నా. అంటే ఫ్రంట్ ఒక నెక్, బ్యాక్ ఒక నెక్ అలాగేం లేదు. అంతే, బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. ఇది అంటే వెడల్పు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను అండి. కట్ చేసేసి హ్యాండ్ యొక్క పొడవు వచ్చి 3 ఇంచెస్. అయితే బుట్ట హ్యాండ్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ కోసము. దీని తర్వాత నుంచి నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు ఎంత 3 ఇంచ్ కదా, 3 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని, అంటే ఇదనమాట మనకి హ్యాండ్ పొడవు అనేది. ముందుండేది వదిలేసి ఇక్కడ నుంచి హ్యాండ్ ఎలా మార్క్ చేసుకుంటాం అలా మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇది కదా హ్యాండ్ పొడవు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది హ్యాండ్ పొడవు. అయితే చంక డౌన్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటే చాలు. 2 కానీ 1.5 సరిపోతుంది. 3 ఇంచులే కదా, 3 ఇంచులే కదా హ్యాండ్ పొడవు. 1.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ తిప్పేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 4 ఇంచెస్, కింద 3 ఇంచెస్ అనమాట హ్యాండ్ వెడల్పు. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం. ఇది వచ్చి నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి దీంతో ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చి దీనిలో కలిపేయాలి. అంతే, ఇలా కలిపేసామంటే మనకి బుట్ట హ్యాండ్స్కి బాగా వస్తుంది. ఇది దాదాపు ఈ కొలత నేను చెప్పిన కొలత వచ్చేసి 1 నుంచి 2 ఇయర్ వాళ్ళకు వరకు సరిపోతుంది, 2 ఇయర్స్ పిల్లల వరకు. ఓకే. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లోతు తీసుకుంటాం. మనం ప్రిల్స్కి పెట్టుకున్నాం చూడండి, అక్కడ కాకుండా దాని ముందు నుంచి ఇక్కడ లోతు తీసుకుంటాం అనమాట. నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసాం కదా, అక్కడ లోతు తీసుకుంటున్నా. ఇక్కడ చిన్న టక్ పెట్టేసామంటే అంతే, హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇంకా హ్యాండ్ తీసి పక్కన పెట్టేద్దాము. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అలాగే హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, దీంట్లోంచి బ్యాక్ సైడ్ థ్రెడ్ కావాలి కదండి, అంటే పిల్లలకి నడుం దగ్గర కట్టుకోవడానికి. సో దానికోసం అని చెప్పి ఇది కట్ చేసుకున్నాను. అంతే, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేద్దాము.
ఇంకా మనకి ఇది వచ్చేసి నేను లైనింగ్ వెయ్యట్లేదండి. లైనింగ్ వేసుకుంటే ఏంటంటే నెక్ దగ్గర తిప్పేసుకోవచ్చు. సో లైనింగ్ వెయ్యట్లేదు కాబట్టి ఈ పీస్ మిగిలింది. దీంట్లోంచి క్రాస్ పీస్లు కట్ చేసుకుంటున్నా. అంటే మెడ పీస్ వెయ్యాలి కదా, సో దానికోసం అని చెప్పి ఏ పీస్ మిగిలినా మనకి కావాల్సి వస్తుందండి. ఏది వేస్ట్ కాదు. చూసారు కదా బ్లౌజ్లో మొత్తం కంప్లీట్గా యూజ్ చేశాను నేను. అసలు ఎక్కడైనా మిగిలిందా? ఏం మిగలదనమాట. చిన్న చిన్న ముక్కలు పోతాయి అంతే, ఇంకేది చిన్న ముక్కలు కూడా పోవు. మరీ చిన్నవి కాకుంటే ఇంకంతే. కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ చిన్న పిల్లలకి హుక్స్లు కాజాలు పెడదామండి బ్యాక్ సైడ్. దానికోసం అని చెప్పి వన్ పీస్ని కట్ చేసేసాం, మధ్యలోకి కట్ చేసేసుకొని షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకున్నాము. ఈ విధంగా జాయింట్ చేసేద్దాం. అదే మీరు లైనింగ్ వెయ్యాలనుకోండి, ఏం లేదు, నెక్ వైపు ఫ్రంట్ వైపు కనిపించే వైపు లైనింగ్ని పెట్టేసి కుట్టేసి తిప్పేయడమే అనమాట. మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రాక్ వీడియోలు, కావాలంటే చూడొచ్చు. ఇది షార్ట్స్లో నేను ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. వాళ్ళు ఎవరో ఒకరు కామెంట్ చేశారు, సర్లే ఆ వీడియో అయితే తీయలేదు నేను ఆ ఫ్రాక్ది. సరే ఈ ఫ్రాక్ కూడా సేమే కదా, కాకపోతే ఇది 1 ఇయర్ లోపు వాళ్ళకి, అది 2-3 ఇయర్స్ వాళ్ళకనమాట. అందుకని చెప్పి ఈ వీడియోని అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఈ క్రాస్ పీసుల్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలండి. ఒకటి అడ్డంగా ఒక్కొక్కటి నిలువుగా అలా వస్తుంది అనమాట. క్రాస్ పీసులు జాయింట్ చేసేటప్పుడు మీకు ఇలా క్రాస్గా జాయింట్ చేయడం రావట్లేదు అనుకోండి, ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేయండి. స్ట్రైట్గా కట్ చేసి దాన్ని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టుకోండి. జాయింట్ చేసేటప్పుడు నేను చెప్పేది క్రాస్ పీస్నే కట్ చేసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. రెండుగా మడతేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాం చూడండి ఇక్కడ వరకు. అంతే అయిపోయింది. ఇంకా రౌండ్లు తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే అక్కడ కట్ చేసేస్తున్నాను. అయితే నేను రెడ్ ఫ్రాక్ పెట్టుండేది 2 ఇయర్స్ వాళ్ళకి అనమాట. 2 ఇయర్స్ వాళ్ళకి అట్లాగా. ఇంకా అది అడిగారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, చెప్తాను. ఇప్పుడు దీన్ని ఇలా ఇటువైపుకి పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ పీస్ మీద, బ్లౌజ్ పీస్ మీద కాకుండా నెక్ పీస్ మీద స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తుందాం. ఇటువైపు తిప్పేసుకొని లోపల వైపు ఒక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఆ చివరి వరకు స్టిచ్ చేసేసామంటే నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలకి వేసుకోవడానికి కూడా సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సో ట్రై చేసి చూడండి. బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, శారీలో వచ్చే బ్లౌజ్ పీస్లు, వాటితో స్టిచ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మనకి కంఫర్ట్గా కూడా ఉంటుందండి. అయిపోయింది బాడీ పార్ట్. ఇంకా నెక్స్ట్ ఉక్కులు పట్టి కాజాల పట్టి కోసం వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని పై వైపున వచ్చేసి హుక్కులు పట్టీకి అనమాట ఇలా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే అయిపోతుంది. నెక్ దగ్గర మాత్రం లోపలికి ఫోల్డ్ చేసేయాలి మనకి ఖర్చు కనిపించకుండా. ఇంకా ఇటువైపు వచ్చేసి లోపల వైపు నుంచి కాజా పట్టీ కోసం ఇలా, ఇదేమో ఫోల్డింగ్ లేదు, స్ట్రైట్గా అలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఒకసారి అండ్ ఇంకొకసారి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకున్నామంటే కాజా పట్టీ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి రఫ్ చేసి లాగేద్దాము. పక్కనే కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ కాజా పట్టీకి అనేది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం కావాలంటే టక్స్ వేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకి టక్స్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి హుక్కులు పట్టి వీళ్ళు వచ్చేసి కాజా పట్టి మీద పెట్టేసి ఒక స్టిచ్ వేసేసామంటే జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేద్దాం. హ్యాండ్స్కి వచ్చేసి మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ముందు, ఆ 3 ఇంచెస్ దగ్గర చిన్న టక్స్ అయితే ఇస్తున్నా చూడండి కింద పైన, అంటే మనకి బాగా తెలియడం కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు కింద వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ 2గా మడత వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసాం కదా, హ్యాండ్కి లోతు వైపు ఎండ్ అయింది, అయితే ఇక్కడ లోతు వైపు స్టార్ట్ అవ్వాలి. ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే అంటే ముందు వెనక రాకుండా ఉంటుంది లోతు తీసుండేది, దానికోసం అని చెప్పి. ఇప్పుడు మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుంచి నా వైపుకి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నా చూడండి. ఇటువైపు 3 ఇంచెస్ దగ్గర వరకు పెట్టుకుంటూ రావాలి మధ్యలోంచి ఇటువైపు 3 ఇంచెస్, అటువైపు 3 ఇంచెస్ ఉంటుంది మనకి. సో
ఆ చివర నుంచి అంటే మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఒకటి వచ్చేసి అది కిందది వచ్చి అటువైపు పెట్టామనుకోండి, ఇటు వచ్చేసి ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలండి ఫ్రిల్స్. అప్పుడే మనకి అది కొంచెం బుట్టలాగా లేస్తుంది. ఒకే వైపు పెడితే మాత్రం అస్సలు రాదు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇటువైపుకి పెట్టా కదా, కింద మాత్రం అటువైపుకి తిప్పి పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా, ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఓకే, దీన్ని మళ్ళీ ఇటువైపు ఇప్పుడు ప్రిల్ అనేది అటువైపుకు ఉంది పైంది, కిందది వచ్చేసి నా వైపుకి వచ్చింది అనమాట. ఇలా చూసుకొని పెట్టుకోవాలండి. అర్థమవుతుందా మీకు? పైన ఫ్రిల్ అనేది అటువైపు తిరుగుంది, కింద ఫ్రిల్ అనేది నా వైపు తిరుగుంది. అలా పైన కింద ఆపోజిట్లో పెట్టుకున్నామంటే బుట్టలాగా లేస్తుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మధ్య హ్యాండ్ మిడిల్లో పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. మరి క్లాత్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించింది అనుకోండి, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసామనుకోండి, అంటే పక్కనే ఫ్రిల్ పక్కనే పెట్టేసేయాలి. పెట్టేసామంటే హ్యాండ్ సరిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అటువైపు ఇటువైపు ఒక చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేస్తాను అంతే. ఈ చివరి వరకు కూడా ఇలా జాయింట్ చేసుకుంటూ వస్తాము. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ వరకు అయిపోయింది, హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కంప్లీట్ చేసేస్తాము అంతే. ఇలా పెట్టేసుకొని ఈ చివరి వరకు కూడా ఫ్రిల్స్ అంటున్నా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ పీస్ని ఈ విధంగా. మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. 2 హ్యాండ్స్ కూడా ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ కోసం మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, ఆ పీస్ని తీసుకొని 1 పీస్ని తీసుకొని మిడిల్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే బాడీ పార్ట్కి కూడా మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా పై వైపుని పెట్టేసుకొని, అర్థమవుతుంది కదా, ఇలా పై వైపుని పెట్టేసుకొని కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనం మిడిల్ మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఆ 2 మిడిల్ మార్కింగ్స్ అనేది ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. చిన్నపిల్లలదే కాబట్టి మనం విడిగా ఫ్రిల్స్ పెట్టుకొని మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మిడిల్ దగ్గర పెట్టేసుకొని నేను ఎంత ఫ్రిల్స్ వస్తుంది ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఇంకా చివరి వరకు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. చాలా సింపుల్గా ఉంటుందండి. 1/2 అవర్ కూడా పట్టదు స్టిచ్ చేస్తే. ట్రై చేసి చూడండి, చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా చిన్నపిల్లలది కదా, మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలది ఏంటంటే మనం కొంచెం స్టిచ్ చేసినా సరే అయిపోతుంది. ఇలా ఏ వర్క్ అయినా సరే అయిపోతూ ఉంటే మనకి అదొక హ్యాపీగా ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్లౌజ్ పీస్లు ఉందనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మీరు కొంచెం కొంచెం ట్రై చేస్తారనుకోండి, కొత్త వాళ్ళు స్టిచ్చింగ్ అనేది మీకు అసలు కష్టం అనే అనిపించదు, ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా స్టార్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఎక్కువ మా పాపదే స్టిచ్ చేసేదాన్ని. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కొత్తవి చేయాలనే థాట్ కూడా వస్తుంది, ఇంకా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలాంటివి స్టిచ్ చేస్తే. ఇదైతే బేసిక్ ఫ్రాక్లేండి, పెద్దగా ఏం పెట్టలేదు. ఇప్పుడు మనం బ్యాక్ థ్రెడ్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నా కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి చివరి వచ్చేసి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్ కదా, ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్గా వచ్చేసేయాలి. ఇక్కడ కొంచెం లూజ్ స్టిచ్ అయ్యేసరికి ఇంకోటి వేసాను అంతే. ఇక్కడ కొంచెం కట్ చేసేసి ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలన్నమాట. అది అయిపోతుంది. నెక్స్ట్ ఇది కొంచెం పొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పాప మరీ చిన్నదండి, ఒక 6 మంత్స్ 7th మంత్ అన్నారు. సో దానికోసం అని చెప్పి కొంచెం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నా. కస్టమర్దండి ఇది. తర్వాత దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసామంటే ఈ థ్రెడ్స్ అనేది మనకి రెడీ అయిపోతుంది. వాళ్ళు కొలతకేమీ లేదు, కాకపోతే 7 మంత్స్ బేబీ అని చెప్పారు. సో నేను తీసుకొని ఇంకా స్టిచ్ చేస్తున్నా. కొంచెం లూజ్ బిర్ అనేది ఇంకా వాళ్ళ బాడీ టైప్ని బట్టి వస్తుంది, అది పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని స్టిచ్ వేసేయాలి. కింద దాకా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళేసామంటే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ట్రై చేసి చూడండి, కొత్త వాళ్ళు అయినా సరే. మాకు రాదు అనుకోకుండా మిషన్ తొక్కడం వస్తే చాలండి, ట్రై చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ఫ్రాక్ అయితే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. నాకు రాదేమో అని డౌట్తో ఆగిపోయామంటే మనమైతే అస్సలు స్టిచ్ చేయలేము. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది ఫ్రాక్ అనేది. చాలా క్యూట్గా ఉంది కదా, అంతే.
ఎలా ఉంది ఫ్రాక్ బాగుందా అండి? ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ అది తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది. సో, అర్థం చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదండి ఇది.